భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నీ పని నువ్వు చెయ్యి, దాని ఫలితం గురించి ఆశించుకో అని చెప్పినట్టుగా మన పని మనం చేసుకుంటే మనకి ఆ రిజల్ట్ అనేది ఎప్పుడప్పుడు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన భారతదేశానికి స్వర్ణ పథకం తీసుకొచ్చినటువంటి షర్మిల గురించి. అసలు ఆమె ఏ విధంగా స్వర్ణ పథకం తీసుకొచ్చింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పారా అథ్లెట్ షర్మిల ధన్ఖడ్ ఆమె వయసు కేవలం నెంబర్ మాత్రమేనని నిరూపించారు. తనను ఓడిద్దామనుకున్న పోలియోను జయించారు. గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ 2026 క్రీడల్లో ఆమె భారతదేశానికి స్వర్ణాన్ని తీసుకుని వచ్చారు. ఆమె వయసు 40 సంవత్సరాలు. 40 ఏళ్ల వయసులో షార్ట్ ఫుట్ F57 ఫైనల్లో 9.81 మీటర్ల త్రో వేశారు. దాంతో కామన్వెల్త్ లో పారా అథ్లెటిక్స్ లో భారత 2 దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్టుగా అయింది. ఆమెకి గతంలో పోలియో ఉంది, వరకట్న వేధింపులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ దాటుకొని షర్మిల చేసిన గెలుపు ప్రయాణం ఒక్కసారి మనం విశ్లేషించుకుందామా? షర్మిల ధన్ఖడ్ హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా చిత్రౌలీకి చెందిన షర్మిల గ్లాస్గో వేదికగా భారత జెండాను రెపరెపలాడించారు. చిత్రౌలి నుంచి గ్లాస్గో వరకు ఆమె చేసిన ప్రయాణాల్లో అనేక కష్టాలు, కన్నీళ్లే ఉన్నాయి. ఆమె తండ్రి ఓ చిన్న రైతు, తల్లికి దృష్టిలోపం. 4 సంతానంలో షర్మిల రెండో ఆడబిడ్డ. ఒకవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో 2 ఏళ్ల వయసులో ఆమె పోలియో బారిన పడ్డారు. దాంతో ఎడమకాలు పూర్తిగా దెబ్బతింది. ఈ సమస్యతో బాధపడుతూనే ఆమె 10వ తరగతి పూర్తి చేసింది. ఆ వెంటనే తల్లిదండ్రులు ఆమెను పెంచలేక పెళ్లి చేసేశారు. ఆ పెళ్లితో శారీరక సమస్యలతో పాటు మానసిక కష్టాలు కూడా తోడయ్యాయి. షర్మిల భర్త మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో తూగుతూ ఉండేవాడు. కుటుంబ భారమంతా ఆమె మోయాల్సి వచ్చేది. అది చాలదన్నట్టుగా అదనపు కట్నం తీసుకురావాలని ఆమెను రోజు చిత్రహింసలు పెట్టేవాడు. తరువాత 2 పిల్లలు పుట్టారన్న సాకుతోటి ఆమెను మరింత చావబాదేవాడు. చివరకు ఓ రోజున అతడు మరింత వికృతంగా ప్రవర్తించాడు. అప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలట. తన భర్త తనని కొట్టి దుస్తులని చింపేసి ఇరుగు పొరుగు వారి ముందు నిలబెట్టాడు. తరువాత ఆ 2 పిల్లలతో పాటు తన్ను ఇంటి నుంచి గెంటేసేశాడు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, షర్మిలని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లి బతకడానికి ఏ పని దొరికిన పని మొత్తం కూడా ఆమె చేసేశారు. ఆ జీతం తనకు ఏ మూలకు సరిపోకపోయినా పనిలో నిమగ్నమవడంతో తన మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు వచ్చేవి కాదని ఆమె వివరించారు. ఆ తర్వాత ఆమె జీవితం అనూహ్య మలుపు తిరిగింది. 28 ఏళ్ల వయసులో ఆమె మరో పెళ్లి చేసుకున్నారు. మునుపటి జీవితానికి ఏమాత్రం పోలికే లేని కొత్త జీవితం ప్రారంభమైంది. భర్త అజిత్ సింగ్ తనలో స్ఫూర్తి నింపారని షర్మిల వెల్లడించారు. తనతో పాటు తన 2 పిల్లల బాధ్యతను ఆయన తీసుకున్నారు. షర్మిలను ఆ 2 పిల్లలను రెవాడీకి ఆయన తీసుకువెళ్లిపోయారు. అక్కడే ఆమెను పారా స్పోర్ట్స్ లో చేర్పించారు. ఆ తర్వాత ఆమె ఫుట్బాల్ లో ప్రావీణ్యం సంపాదించారు. అక్కడ మొదలుపెట్టిన ఆమె గ్లాస్గో వేదికగా షార్ట్ ఫుట్ F57 ఫైనల్లో 9.81 మీటర్ల త్రో వేసి ఈ సీజన్ లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను చేశారు. 2 దశాబ్దాల క్రితం 2006లో జరిగిన కామన్వెల్త్ లో పారా అథ్లెట్ రంజిత్ కుమార్ జైశీలన్ డిస్కస్ త్రోలో రజతం సాధించారు. ఇక ఈ షర్మిల సాధించిన విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కానీ అటు పోలియోను జయించి అటు కష్టాలను అన్నింటినీ కూడా పక్కకు పెట్టి మన భారతదేశానికి ఎంతో గర్వకారణమైన కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన షర్మిలకు మనం కామెంట్స్ రూపంలో ఆమెను అభినందిద్దామా?